Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక మనం ఎన్నో సంగతుల గురించి ప్రార్థన చేయవలసి ఉన్నది. నిన్నటి దినాన్ని మనం వినిన ప్రతి మాటను బట్టి ప్రార్థన సరిగా చెయ్యలేదు. నిన్న టైం కూడా మనకి సరిపోలేదు కనుక ఈరోజు వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాము. కానీ ఆ ప్రార్థనలోకి వెళ్లే ముందు ఒక మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. నిన్నటి దినాన్ని మనం చూసుకున్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏదైనా సరే ఒక జంక్షన్ లో మనం ఆగి ఆలోచన చేస్తున్నామా, అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి మనకి ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదా, అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు పయనించాలి, ఏది సత్యం ఏది అబద్ధం అని చూస్తున్న సమయం మనం ఆలోచించాలి మొదటి నుంచి ఏం జరిగింది అని. స్టార్టింగ్ నుంచి ఆది నుండి ఏమి జరిగింది అని ప్రభు చూపించిన ఒక్కొక్క విషయాన్ని కనుక ఆలోచన చేసుకోగలిగితే, ఒక్కసారి జ్ఞానం కలిగి వెనకకి తిరిగి ఏమి జరుగుతుంది, ఏమి జరిగినది, ఇక ప్రభు చిత్తం ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగితే నెక్స్ట్ అడుగులు సత్యంలో వేయట సాధ్యం అవుతుంది. ఇద్దరిని దేవుడు మన ముందు పెట్టారు. ఒకటి యోబు, రెండు ఆ రోజు అపోస్తల కార్యాల్లో ఉన్న మొత్తం ప్రధాన యాజకుడి దగ్గర నుండి ప్రతి ఒక్కరండి విశ్వాసంలో ఉన్న వారు కాకుండా ఎదురాడుతూ ఉన్న వారందరూ కూడా, విద్య లేని పామర్లు ఒకవైపు, విద్య ఉండి పేరొందిన ప్రధాన యాజకులు పరిసయ్యులు శాస్త్రులు అందరూ ఒకవైపు. వారిద్దరిని కూడా మనం దృష్టాంతాలుగా చూసాం. యోబుకి ముందు ఇంకా పెద్దగా మరి దేవుడేమి జ్ఞాపకం చేయలే. యోబు కంటే ముందు భూమికి పునాది వేసిన దగ్గర నుండి మకరం వరకు దేవుడు జ్ఞాపకం చేశారు. వాటి గురించిన వివేకం నీకుంటే చెప్పు అని చెప్పి సవాలు విసిరారు. అవన్నీ వినిన తర్వాత యోబుకు అర్థమైంది దేవుడు సర్వశక్తిమంతుడని. ఆమేన్. నేను అనవసరంగా మాట్లాడాను, జ్ఞానం లేని మాటలు మాట్లాడాను, వివేకం లేని మాటలు మాట్లాడాను అని ఒక కన్ఫెషన్ లోకి యోబు వెళ్ళాడండి. కానీ అదే మాటలు చూడండి, ప్రధాన యాజకుడి దగ్గర నుండి మనం చెప్పుకున్న ప్రతి ఒక్క వచ్చిన వేచి ఉన్న మహాసభ వారైన వారందరూ కూడా పండ్లు కొరకడానికి కారణం ఒక్కటే, ఒక్క మాట కూడా వాళ్ళు వినల. వ్యతిరేక స్వభావం మాత్రమే వాళ్ళకు ఉంది. ముందే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు, అది వ్యతిరేకంగానే నిలబడాలి అని. నామకార్థంగా నీ సమాధానం ఏంటి అని ప్రధాన యాజకుడు అడిగాడే తప్ప వినే ఉద్దేశం లేదు, సమ్మతించే ఉద్దేశం అసలు లేదు. ఏమంటున్నా అంటే, ఆదిలో ఉన్న యోబు యొక్క స్వభావం కలిగి ఉంటే మంచిది. అలా కాకుండా ఈ భయంకరమైన చెవులను హృదయంలను లోపరచనొల్లని ఒక భయంకరమైన స్థితి ఉంటే అది చాలా చాలా భయంకరం. ఎందుకంటే దాని అంతం మరణమైంది, దాని అంతం ప్రతీకారం అయింది. ఎందుకంటే
దేవుడు ఎదురు చూస్తున్నారు. అంతకంటే ముందు ఇక్కడ మౌనంగా ఉందేమో రక్తం, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ బలిపీఠం దగ్గర రక్తం మౌనంగా లేదండి. అక్కడ రక్తం ప్రవహిస్తూనే ఉంది బలిపీఠం కింద నుండి. ఆ రక్తం మొరపెడుతూనే ఉంది. ఏమని తెలుసా? నాదా సత్యస్వరూపి, మా రక్తం నిమిత్తం ఎందాక తీర్పు తీర్చక ఉంటావని యేసయ్యని తొందర పెడుతున్నాయి. యేసయ్యకు జ్ఞాపకం చేస్తున్నాయి, మొర పెడుతున్నాయి, ఆ మూలుగులు వినిపిస్తున్నాయి. ఆదిలో మనకొక దృష్టాంతం ఉంది. భూమిలో నుండి మొరపెడుతున్న ఒక స్వరం హేబేలుది వినపడగానే యెహోవా దేవుడు ఆగలేదే, కయ్యను దగ్గరికి వచ్చేసారు. అటువంటిది పరలోకంలోనే ఉండి ఆ రక్తం మొరపెడుతుంటే ఆయన విడిచిపెడతారా? వారు అడుగుతున్నది కూడా, మా రక్తం నిమిత్తం నీవు తీర్పు ఎప్పుడు తీరుస్తావు అని తొందర పెడుతున్న రక్తం. స్టెఫెను చనిపోతూ అందరూ రాళ్లతో కొడుతూ చంపుతున్న సమయం, పండ్లు కొరికారు, అన్ని చేశారు, ఇక రాళ్ళు కూడా రువ్వారు. చచ్చిపోతున్న సమయం కూడా తను చెప్పిన మాట, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక క్షమించండి అని. ఒక మాట చెప్పిన, ఆ క్షమాపణ ఎంతవరకు తెలుసా? క్షమించి మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చేంత వరకే. కానీ ఒకసారి భూమి మీద ఈ శరీరము, ప్రాణము, దేహము, ప్రాణాత్మ దేహాలు విడిపోయాయా, అక్కడి నుంచి మొర మారిపోతుంది. ఏమని తెలుసా? మా రక్తం నిమిత్తం తీర్పు తీర్చు అని అది మారిపోతుందండి. అప్పుడు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించండి అంటే ఆ కృప లిస్ట్ లో ఉండే అవకాశం ఉండదు. కనుక భూమి మీద ఉన్న ఈ సమయమే శ్రేష్టమైన సమయం కనుక మారు మనస్సు పొందినట్లుగా, హృదయం స్వస్థపరిచినట్లుగా ఈరోజు ప్రార్థన చేసుకుందాం. కఠినపరుచుకున్న వారు ఆ రోజు పళ్ళు కొరికారు కదా, వినిబుద్ధి లేని వారు ఆ రోజు పండ్లు కొరికారు కదా, సత్యము గ్రహించని వారికి ఆ రోజు కోపం వచ్చింది కదా. మూర్ఖుడట తన కోపాన్ని అంతటినీ కూడా బయలుపరుస్తాడట, బయటేసుకుంటాడట. జ్ఞానవంతుడు తన కోపాన్ని అణుచుకుంటాడట. మరి ఎవరు ఏ లిస్ట్ లో ఉన్నారో గమనించండి. ఏదేమైనా సరే వారందరినీ కూడా మన ముందు దేవుడు పెడుతున్నది ఒకటే కారణం, మనం ఏం చేయాలి అని డిసైడ్ చేసుకోమని. మరణ జననాలు మన ఎదురుగుండా ఉన్నాయి, సత్యం అబద్ధం మన ఎదురుగుండా ఉన్నాయి, వెలుగు చీకటి మన ఎదురుగుండా ఉన్నాయి. ఏది ఎన్నుకుంటావో మన ఇష్టం, ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం, ఏది నేను ఏర్పరచుకుంటానో నా ఇష్టం. దేవుని ఇష్టమే నా ఇష్టంగా మార్చుకొని కదిలితే మంచిది. నా ఇష్టమే జరగాలని ఇంతకాలం గడిపిన కాలం ఇక చాలు అని ఒక తీర్మానం తీసుకుంటూ దేవుని చిత్తంకు లోబడడానికి సిద్ధపడితే, ఇదిగో దేవుడు మన కొరకు దాచించిన ప్రతి మేలు పొందుకుంటాం. ఒకవేళ అలా కాకుండా ఎదురాడేవా, దేవుడు అపవాది కొరకు, వాని దూతల కొరకు చేసి వేచి ఉన్న ఆ రెండవ మన్నాను మనం పొందాల్సిన అవసరం ఉంటుంది. తప్పించుకునే అవకాశం దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు, తప్పించుకునే అవకాశం దేవుడు మనుషులకి ఇచ్చారు. కనుకనే
మీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించండి అని అడుగుతున్న ఆ అపీల్, ఆ మాట, ఆ రిక్వెస్ట్ భూమి మీద ఉన్నంత కాలమే పనిచేస్తుంది కనుక ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవా, మేము ఎన్నో వాక్యాలు వింటున్నాం, ప్రతి దినం మేము వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. కానీ మా బ్రతుకు గనక మారకుండా విననొల్లని హృదయంతో, విననొల్లని లోపరచునొల్లని చెవులతో ఉన్న మా స్థితి ఈరోజు మేము మార్చుకుంటున్నాం అని గనక తీర్మానం తీసుకుంటే మంచిది. ప్రార్థన చేసుకుందాం అక్క. Hallelujah. Thank you, Jesus.